మీలో చాలా మంది బ్యాక్ స్లైడ్ అవుతున్నారని. బ్యాక్ స్లైడ్ అంటే పక్కకి మళ్ళటం, వెనక్కి మళ్ళటం, మూవింగ్ అవే ఫ్రమ్ వాట్ యు నో, రైట్, స్లోలీ గోయింగ్ బ్యాక్, ఓల్డ్ హ్యాబిట్స్, పాత అలవాట్లు, పాత ఆశలు, పాత కోరికలు. ఒకప్పుడు చిన్న పాపం చేస్తే యు వర్ సో సెన్సిటివ్ ఇన్ యువర్ స్పిరిట్. ఆ చిన్న పాపం విషయమై దేవుని సన్నిధిలో ఓర్న ఏడ్చేవారు, పశ్చాత్తాపడేవారు, క్షమాపణ వేడుకునేవారు. కానీ ఈ రోజు చిన్న పాపము పెద్ద పాపం అయింది, అలవాటైపోయింది. ప్రార్థన చేయకపోవడం అలవాటైపోయింది. ఒక రోజు బైబిల్ చదవకపోతే ఏమవుతుందిలే అని బైబిల్ చదవకపోవడం అలవాటైపోయి. మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. అప్పాది జల్లడించడానికి వస్తాడు. అందుకనే పేతురు నీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు యేసు. చిన్న పాము, చిన్న రక్త పింజరి పెద్ద పాము కంటే ఎంతో విషకరమైనది. రోజు చిన్నదే అని మీరు పక్కన పెట్టేస్తున్నారు, లేకపోతే ఎంతో ఇన్సెన్సిటివ్ గా ఉన్నారేమో కానీ ఆ చిన్నది పెద్ద విషకరంగా మారుతుంది మన జీవితాలు. మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. మళ్ళా పోగొట్టుకున్న ఆ ఫైర్ ని రీకిండల్ చేయండి. అది కేవలం ప్రార్థన ద్వారా అవుతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడండి. గెట్ బ్యాక్ యువర్ ఫైర్.